సత్యంస్య పిహితం ముఖం తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. మాండుక్యోపనిషత్తులో చదువుకున్నటువంటి ఓంకారోపాసన. ఆ ఓంకారోపాసన అంటే వైశ్వానరుడు విరాట్, తైజస్సుడు హిరణ్యగర్భుడు, ప్రాజ్ఞుడు ఈశ్వరుడు. ఇవి జంటలు. ఈ మూడు జంటలకి అవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలను వ్యష్టి సమష్టి అని చెప్తాం మనం. వ్యష్టి అంటే వ్యక్తిగతమైన, సమిష్టి అంటే సామూహికమైన. ఈ సామూహికత ఎంతవరకు తీసుకెళ్ళవచ్చు మీరు? భారతీయ ఆధ్యాత్మికత దానిని 4 ఆశ్రమాలుగా తెలుపుతుంది. బ్రహ్మచర్యము, వ్యక్తిగతంగా అవగాహన చేసుకుంటాడు. నిరంతరము బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, యతీనాం బ్రహ్మ భవతి సారథి అనేటటువంటి మానసిక స్థితిని తెచ్చుకుంటాడు వ్యష్టిగా. వ్యష్టిగా అంటే ఏంటి? వాడికి ఒక్కడికే వస్తుంది అది. భారతీయ ఆధ్యాత్మికత యొక్క, భారతీయ జీవిత విధానం యొక్క ఆశ్రమ వ్యవస్థను అర్థం చేసుకోండి. బ్రహ్మచర్యము అంటే ఇంద్రియ నిగ్రహంతో సంబంధం లేదు అక్కడ. ఇంద్రియ నిగ్రహము అతి 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 చిన్న సైడ్ ఎఫెక్ట్ అది. పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లవాళ్ళకి ఆకలేదు, నిజంగా పరీక్షకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తల్లిదండ్రులు పడుకో, ఇంకా నిద్రపోకపోతే రేపు పొద్దున్న లేవలేవు, అయినా పడుకోడు. టీవీలు అవి ఎవడైనా పెడితే ఎగురుతాడని తెత్తి ఎందుకు పెట్టారని, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని. చేత ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవాల్సిన అవసరం లేవాడు. ఇంచేత అవసరం లేదు, లక్ష్యం ఉంది కనుక. లక్ష్యము ఉన్నప్పుడు ఇంద్రియ నిగ్రహాలు మీరు ప్రాక్టీస్ చేయక్కర్లే, సహజంగానే ఇంద్రియ నిగ్రహం వస్తుంది. ఇంద్రియ నిగ్రహం రాలేదు అంటే లక్ష్యం లేదని అర్థం. బ్రహ్మచర్య ఆశ్రమములో, గురువు యొక్క ఆశ్రమములో పళ్ళు తోకోవటం దగ్గర నుంచి నిద్ర లేచిన తర్వాత లేచే విధానం దగ్గర నుంచి, మంచం మీద దిగటం దగ్గర నుంచి, ఎటువైపు ఒత్తిగిలి లేవాలో దగ్గర నుంచి అన్ని నియమాలే. మీ ఇష్టం వచ్చేట్టు చేయడానికి ఏం వీల్లేదు. భారతీయ ఆధ్యాత్మికత అంత అద్భుతమైనటువంటిది. అన్ని నియమాలే అంటే ప్రాకృతిక నియమాలే. చెయ్యిలా తిప్పాను నేను, ఎంత బలంతో తిప్పాలో అంత బలం తిప్పుకుని ఇలా తిప్పేశాను అనుకోండి, ఏమవుతుంది? ఇలా వంకరైపోతాను నేను, అంతే కదా. తిప్పాలనుకున్నాను, చేయి తిరగలేదు. అంతే. ప్రతి చోట ఏంటవుతుంది? సమత్వం యోగ ఉచ్యతే. ప్రతి చోట సమత్వము, ప్రాకృతిక నియమాల సమత్వము. దాన్ని అవగాహన చేసుకోవడం బ్రహ్మచర్యము. సత్యంత పిహితం ముఖం. ఆ శ్లోకానికి వివరణ ఇస్తున్నా నేను, ఇందాక చదివిన శ్లోకానికి. అంచేత అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే బ్రహ్మచర్యములో నేర్చుకోవాల్సినది, బ్రహ్మచర్య యొక్క ఆశ్రమంలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో. నేను కాలమును, ఐ యామ్ టైం. మరి కాలం ఏం చేస్తుంది?
మిమ్మల్ని మృత్యు ముఖము వైపుకు తోయును. అంతేగా కాలం చేసేది. మిగతా పనులు ఏం చేస్తానో చేయొచ్చు. మీరు చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, అల్లరి చేయొచ్చు, అల్లరి చేయకపోవచ్చు, బాంబులేసి జైలుకి వెళ్ళొచ్చు. లేదు, చాలా మందిని ఉద్ధరించడానికి అద్భుతమైనటువంటి తపస్సాధనలు చేసి ఒక శ్రీరామ్ శర్మ ఆచార్యలాగా మారిపోవచ్చు. కానీ వీళ్ళందరికీ కాలము ఇచ్చేటటువంటి బహుమతి ఏమిటి అంటే చావు. ఎవడు బతికాడు? ఆ కాలమును పరిపూర్ణముగా ఉపాసన చేయుట అన్నది బ్రహ్మచర్యము. అది అర్థం అవటంలే. టైం ప్రకారం చేయటం నేర్చుకోండి. టైం ప్రకారము ఏది చేసినా సక్సెస్ అవుతుంది. ఏది చేసినా. బ్రహ్మచర్యము అంటే కాలము యొక్క విలువను గుర్తించి కాలమును అన్నిటికంటే బాగా సదుపయోగము చేసుకొనుట. ఆ కాలాన్ని సదుపయోగం చేసుకుంటున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. కుర్రవాడు 4-5 ఏళ్లవాడు అవుతాడు, స్కూలుకి పంపిస్తారు. దాని తర్వాత వాడికి ఓ 20-25 ఏళ్ళు వచ్చేంత వరకు వాడు చదువుకుంటూనే ఉంటాడు. వాడు అధ్యయనం చేస్తూనే ఉంటాడు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ ట్యూషన్ అని, ఈ ట్యూషన్ అని, ఈ పుస్తకాలని, ఆ పుస్తకాలని. ఆ జీవితాన్ని అర్థం చేసుకోండి. ఏం చేస్తాడు? నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాడి పని ఏంటి అంటే చదువుకుంటూ ఉండడం. ఎలా చదువుకుంటాడు? ఇవాళ ఒక పుస్తకం, రేపో పుస్తకం, ఎల్లుండో పుస్తకం, ఈ పేజీయో అర పేజీయో అలా చదువుతాడా? చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో చదువుతాడు. అంచేత ఆ అవగాహన. బ్రహ్మచర్యము అంటే ఏంటి? కాలమును విశ్వవిద్యాలయములో ఉపయోగించుట. చదువుకు ఉపయోగిస్తున్నారు మీరు. పనికిరాని చదువులకి 25 సంవత్సరాలు నాశనం చేసుకుంటున్నారు. నాశనం చేసుకున్నా మీకు తృప్తే కదా. మా పిల్లవాడు చదువుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడంటే 10th క్లాస్ పాస్ అయ్యాడు. తర్వాత ఏం చేస్తాడండి? ఇంటర్మీడియట్ లో చేర్పించామండి అంటే ఇంకా ఎన్నేళ్ళు చదివిస్తున్నారు మీరు? ఇంటర్మీడియట్ అయిపోయిందండి, ఇంకా 3 సంవత్సరాలు. డిగ్రీ అయిపోయిందండి అంటే ఏంటి? అయిపోతే ఈ మార్చి సెప్టెంబర్ గందరగోళాలు లేకపోతే సంగతి చెప్తున్నాను నేను. అంటే కాలాన్ని దేనికి వినియోగిస్తున్నారు? విద్యను నేర్చుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు. అంతేగా. విద్యను నేర్చుకోవటానికి ఉపయోగిస్తున్నటువంటి ఆ వ్యక్తికి తల్లి, తండ్రి, గురువు ఏం చేస్తున్నారు? సహకరిస్తున్నారు. పరిపూర్ణంగా సహకరిస్తున్నారు కదా. ఒక్కసారి కూడా నువ్వేం చేశావు అని అడగటం లేదుగా. బ్రహ్మచర్యములో, ప్రపంచము అనేటటువంటి విశ్వవిద్యాలయములో మీరు ఆ విద్యలను నేర్చుకోవాలి. అది గుర్తుంచుకోండి. అక్కడ అంతే, ఇక్కడలాగే మొదటి 25 సంవత్సరాలు. మొదటి 25 సంవత్సరాలు కాదు, తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి విద్యోపాసన మొదలెట్టిస్తాం. భారతీయ ఆధ్యాత్మికత సంస్కార పరంపర అక్కడ నుంచి మొదలవుతుంది. అది బ్రహ్మచర్యం అంటే. విద్యను పరిపూర్ణముగా, వ్యక్తిగతముగా, వ్యష్టిగా నేర్చుకొనుట. నువ్వే ఎక్స్పర్ట్ అవుతావు. నీతో పాటు నేర్చుకున్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. శ్రీకృష్ణుడు సాందీపని వద్ద విద్య నేర్చుకున్నాడు. సుధాముడు కూడా ఆ సాందీపని వద్ద నేర్చుకున్న ఇద్దరు చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎంత గుడ్ ఫ్రెండ్స్ అంటే మళ్ళా ఉత్తరాలు రాసుకోలేదు. అది బ్రహ్మచర్యాశ్రమం. వ్యష్టి బ్రహ్మలో చరించుట. అర్థమైందా పూర్తిగా? ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సమిష్టికి వెళ్ళాలి. గ్రూప్. సమిష్టికి ఎలా వెళ్తాం అన్నది గృహస్థ ధర్మం. విశ్వవిద్యాలయములో
కాలేజీకి వెళ్తారు మీరు, అడ్మిషన్ వచ్చింది, మీకు ఓ రూమ్ అలాట్ చేస్తారు. మీరేం చేస్తారు? కాలేజీ తెరవగానే మీకు అంతా కొత్త కదా, వెళ్తారు అక్కడికి. కాలేజీలో వాళ్ళు చెప్తారు మీరు ఫలానా రూమ్ లో కూర్చోండి సార్, అక్కడ అటెండర్ వాడు ఉంటాడు, వాడు తీసుకెళ్లి మీకు ఇది రూమ్ ఇది కూర్చోండి, ఈ సంవత్సరం అంతా మీరు ఇక్కడే కూర్చుంటారు. కొత్త కదా అంచేత ఫస్ట్ డే ముందు వెళ్ళిపోతారు, తర్వాత కాలేజీ ఎగ్గొట్టొచ్చు, అది వేరే విషయం. ఎవరు ఉండరు రూమ్లో, బయటకు వస్తాడు, కాస్త ఇటు పచారు చేస్తూ ఉంటాడు. ఈ లోపల ఇంకో స్టూడెంట్ వస్తాడు, వాడెవడో తెలియదు వీడికి, తెలుసా? అలాగా ఆ క్లాసులో, ఆ విశ్వవిద్యాలయములో, ప్రకృతి అనేటటువంటి విశ్వవిద్యాలయములో కుటుంబంలో సభ్యులు పెరుగుతూ ఉంటారు, పిల్లలు పుడుతూ ఉంటారని అర్థం. పిల్లలు పుట్టడమే కాకుండా సంబంధ బాంధవ్యాల ద్వారా అదే క్లాసులో, అదే విశ్వ ప్రణాళికలో, గృహస్థ ధర్మంలో భార్యాభర్తలు ఇద్దరే కాదుగా కలిసేది. ఏం కలుస్తాయి? కొన్ని వేల ఆత్మలు కలుస్తాయి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇటువైపు ఉన్నటువంటి పరంపర, ఇటువైపు ఉన్నటువంటి పరంపర కలుస్తాయి. అంతవరకు ముఖపరిచయం కూడా లేదు. సడన్ గా ఏమైపోతారు? వాళ్ళు బంధువులు అయిపోతారు. అందులో భార్య వైపు వాళ్ళు ఏమైపోతారు? ఆత్మ బంధువులు అయిపోతారు. అంతేగా? ఏమైంది అక్కడ? వ్యక్తిగతముగా మీరు కాలాన్ని నేర్చుకుని విద్యోపాసన చేసిన వాళ్ళు, బంగారు రంగు యొక్క ఉపాసన చేసిన వాళ్ళు, శ్రీ విద్యను ఉపాసన చేసిన వాళ్ళు సామూహికంగా జీవించటం మొదలెడతారు. వ్యష్టి కాస్త ఏమైంది? సమష్టి అయింది. ఈ సమిష్టి ఇంకాస్త ముందుకెళ్తుంది. ముందుకెళ్ళాక ఏమవుతుంది? వాడు ఒక గురు పరంపరలో భాగంగా మారుతాడు. సాయి పరివారు, గాయత్రి పరివార్, అయితే శ్రీచక్రోపాసన చేసినటువంటి శ్రీ విద్యోపాసకుల యొక్క కళ్యాణంద భారతి వాళ్ళు ఉన్నారు కదా, లేకపోతే రమణ మహర్షి, ఏదో ఒక కుటుంబం. ఎక్కడ తేడా వచ్చింది ఇప్పుడు మీకు? గృహస్థాశ్రమంలో వచ్చినటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా విరాట్ మాత్రమే, వైశ్వానరుల యొక్క కలయిక మాత్రమే. ఇంతగా ఈ భౌతిక జగత్తులోనే ఈ సంబంధ బాంధవ్యాలన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సంస్థలలో చేరుతారో ఏమవ్వాలి? హిరణ్య గర్భలోకాలలో మీకు సంబంధం ఏర్పడాలి. అంతర్గత దృష్టి. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఇవన్నీ కూడా అంతర్గత దృష్టే. ఏంటి అంతర్గత దృష్టి అంటే? ఆదర్శములు. అందరూ కూడా ఆ ఆధ్యాత్మిక తైజసిక నుంచి హిరణ్య గర్భ సమష్టిలోకి ప్రవేశించిన వారందరూ కూడా ఒకే లక్ష్యమును కలిగి ఉండాలి. ఉన్నదా? ఆలోచించుకోండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. విరాట్ కూడా ఈశ్వరుడే, హిరణ్య గర్భుడు కూడా ఈశ్వరుడే, ఈశ్వరుడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే 12 అణాలు, 3వ భాగం ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞుడు యొక్క విరాట్ స్వరూపం కదా. అంచేత ఈ గృహస్థాశ్రమ ధర్మము నుంచి మీరు ఇంకొక అడుగు ముందుకు వేసి హిరణ్య గర్భలోకములో ఒకే లక్ష్యము కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా మారటానికి మీరు బీజాలు తీసుకుంటారు గృహస్థాశ్రమంలోనే. దానికి రఫ్గా ఇంకో 25 సంవత్సరాలు పట్టవచ్చు. అంచేత 25 ఏళ్ల నుంచి ఎంత వయసు వస్తుంది? 50 ఏళ్లవాడు అవుతాడు రఫ్గా. దాని తర్వాత ఏమవుతుంది? ఇంకా వాడు మెల్లిగా వానప్రస్థుడు అవుతాడు.
వానప్రస్థుడు అంటే ఏంటి? ఇంకా కుటుంబానికి మాత్రమే పరిమితి కాడు వాడు, హిరణ్య గర్భలోకానికి పరిమితం అవుతాడు, అంటే ఇంకా విస్తృతం అవుతాడు వాడు. సమానమైనటువంటి ఆదర్శాలు కలిగిన వాళ్ళందరూ కూడా కలిసి, ఏం ఆదర్శాలు ఇప్పుడున్నాయి అది మీరు గమనించుకోవాలి. ఏమున్నాయి ఆదర్శాలు? అసలు ఎక్కడా లేవు ఆదర్శాలు. సాయి పరివార ఆదర్శాలు ఏంటో మనకి తెలియవు, సిద్ధి సాయి పరివార ఆదర్శాలు ఏంటో తెలియవు. ఏం తెలుసు మనకి? సిద్ధి సాయి సత్యసాయి కాడు అంటే తెలుసు. మనకున్నటువంటి తెలివితేటలకి, మనకున్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య జ్ఞానానికి మీకు ఎన్ని దమ్ములు ఉన్నాయి అంటే ఈ మాట అనగలుగుతున్నారు. ఏంటి అనగలుగుతున్నాం మనం? అంటే మనం ఎంత నికృష్టంగా ఆలోచిస్తున్నాము. ఎవరి గురించి మనం మాట్లాడకూడదు, ఒక మహిమాన్వితులైనటువంటి వ్యక్తుల గురించి, వారి గురించి మీరు నిర్ణయాలు ఇచ్చేవాళ్ళు. సత్యసాయి సిద్ధి సాయి కాడు ఏం తెలుసు మీకు? ఏం అవగాహన ఉంది మీకు? మీకు రేపేం జరుగుతుందో తెలియదా మీకు? కానీ మీకు ఎంత ధైర్యమో చూడండి. సత్యస్య పిహితం ముఖం, సత్యము మూసివేసబడింది, మూత వేసింది. మూత వేసిన దాంట్లో ఏముందంటే మిడతం బొట్లు కథ అవుతుంది అంతే. అదృష్టవశాత్తు వాడు ఏమంటే అది కరెక్ట్ అయిపోతే అందువల్ల మీరు గొప్పవాళ్ళేం కాదు. మీ అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం. ఎందుకో ఆ మంచి పేరు రావాల్సి ఉంది మీకు, చెప్పినవి జరిగిపోతూ ఉంటాయి. ఆ అదృష్టం ఎప్పుడైతే పోతుందో ఆగిపోతుంది. అర్థమైనా ఏం చెప్తున్నాను నేను? వానప్రస్థాశ్రమం గురించి చెప్తున్నాను. బ్రహ్మచర్యాశ్రమము నుంచి వ్యష్టి గృహస్థాశ్రమంలో విరాట్ సమిష్టికి ఎదుగుతాడు. విరాట్ సమష్టిలో ఎదుగుతూ ఎదుగుతూ తేజస్సుడు వానప్రస్థాశ్రమంలో హిరణ్య గర్భలోకానికి అధిపతి అవుతాడు. కానీ అక్కడ కూడా సత్యానికి మూత పెట్టే ఉంటుంది. సత్యం తెలియదు మీకు ఇంకా కరెక్ట్ గా. అందుకే హనుమంతుడికి కూడా కృష్ణుడిని గుర్తించలేడు. మళ్ళా కృష్ణుడు ఏ రూపంలో రావాలి? అలాంటిది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మహాత్ముల గురించి నోటికొచ్చిన మాటలు? ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే, మీకు మామూలు వ్యక్తుల గురించి మీరు ఏమన్నా పర్వాలేదు, కానీ మహాత్ముల గురించి మీరు ఏమైనా అన్నారో ప్రకృతి వదలదు మిమ్మల్ని. మేమేం తప్పు చేశాం మాస్టారు అంటారు చాలా మంది. ఆ ఒక్క తప్పు చాలు. వాళ్ళ జోలికి మీకు ఎందుకు? మీకు నచ్చకపోతే వెళ్ళకండి వాళ్ళ జోలికి. ఇంచేత వాళ్ళందరూ కూడా విరాట్ స్వరూపము నుంచి, హిరణ్య గర్భ స్వరూపము నుంచి ఈశ్వరీయ సమిష్టి జగత్తులోకి వెళ్ళిన వాళ్ళు. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్. ఇంచేత ఏమవుతుంది? రియాక్షన్ వస్తుంది. వాళ్ళేమో అనుకోరు. వాళ్ళు అనుకునే స్థితిలో ఉంటే అసలు మామూలు మనుషుల కంటే కూడా హీనమే వాళ్ళు. వాళ్ళు మిమ్మల్ని హాని జరగాలని కానీ, ఇది అవ్వాలని కానీ ఏమీ అనుకోరు. రావణాసురుడినే విశ్వామిత్రుడు చంపలేదు. రాముడిని తీసుకెళ్లి చంపితే చంపు, లేకపోతే మానే అన్నాడు. విశ్వ ప్రణాళికలో అది భాగం అవుతే జరుగుతుంది, విశ్వ ప్రణాళికలో అది భాగం కాకపోతే మేము చస్తాం అన్నాడు. అంచేత ఈ వానప్రస్థాశ్రమంలో అనేక తీర్థయాత్రలు చేసుకుంటూ, కుటుంబంలోనే గృహస్థాశ్రమంలోనే ఉంటూ మిల్లిమిల్లిగా హిరణ్య గర్భ లోక యాత్ర మొదలెడతాడు. అంటే ఎక్కడికి వెళ్తాడు? హిరణ్య గర్భ లోక యాత్ర అంటే ప్రపంచంలో ఉన్న తీర్థస్థానాలకు వెళ్ళాడు. ఎక్కడుంది? అంతర్ముఖం లోపలికి వెళ్ళటం మొదలెడతాడు మెల్లిమెల్లిగా. అంతఃప్రజ్ఞ యొక్క సమిష్టి చైతన్యంలోకి వెళ్ళటం మొదలెడతాడు వానప్రస్థాశ్రమంలో. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళటం మొదలెడతాడో ఏమవుతుంది? అన్ని వదిలేస్తాడు. పొద్దున్న నేను చెప్పాను ఈశావాస్యోపనిషత్తులో వాడు ఏం చేస్తాడు? అన్ని అనుభవిస్తాడు, కానీ దేన్ని వాడు పట్టుకోడు. కానీ మేము అలాగే జీవిస్తున్నాం. మీరు అలాగే జీవిస్తే చాలా గొప్ప, మీరు చాలా గొప్పవాళ్ళు.
మనం కాదంటలే, కానీ ఎందుకో ప్రకృతి ఒప్పుకోవటంలే. ఇంచేత ప్రకృతి ఒప్పుకుని ఉంటే మీరు ఈశ్వరుణ్ణి ఆజ్ఞాపించగలిగేటటువంటి స్థితికి వస్తారు. గురుర్దేవో మహేశ్వర. గురువు దేవతలు. అర్ధనారీశ్వర తత్వంలో గురువు యొక్క ఎడంవైపు దేవతా శక్తులన్నీ ఉంటే, గురువు యొక్క కుడివైపు గురువు యొక్క శక్తులన్నీ ఉంటాయి. దేవతా శక్తులన్నీ కూడా గురువు యొక్క అధీనంలో ఉంటాయి. ఇంచేత ఈ నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. వాడికి నమే, నాకు, నేను ఏ పని చేసినా అది నన్ను అంటదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, నమే కర్మ ఫలే స్పృహ. స్పృహ కూడా ఉండదు, నేను ఈ పని చేస్తున్నాను కదా, ఈ పనికి ఫలితం ఏమవుతుంది అని. ఆ మానసిక స్థితి ఈశావాస్యోపనిషత్ మిమ్మల్ని తెచ్చుకోమని చెప్తుంది. ఈశ్వరత్వానికి దాటినట్టునంటే మహేశ్వర స్థితి. ఈశ్వరుడు అంటే ప్రాజ్ఞుడి యొక్క సమిష్టి, కానీ అప్పటికి కూడా మీ లోకంలోనే ఉన్నారు మీరు. ఇంకా నేను దాటాలి అది కూడా. అప్పుడు కానీ సత్యస్యాపిహితం ముఖం, సత్యముని మూత పెట్టినటువంటి ముఖము తెరుచుకోదు. హిరణ్మయేన పాత్రేణ. ఆ ముఖం తెచ్చుకోవటానికి ఉన్నటువంటి దారి చివరి ఆశ్రమం అయినటువంటి సన్యాసాశ్రమం. అంతట సన్యాసాశ్రమ వ్యవస్థ భారతీయ ఋషి సాంప్రదాయము ప్రపంచానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి వరము. కానీ వాళ్ళు ఎలా ఉండాలి? అడుక్కు తింటూ, ఇవాళ ఆవిడ నాకు తిండి పెడతాడా అని ఏడుస్తున్నటువంటి వాడు పరమ నీచుడు, నికృష్టుడు. వాడు సన్యాసి ఎలా అవుతాడు? కాషాయ బట్టలు వేసుకుంటే. వాడు ఎలాంటి వాడు? మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. నా యొక్క అధ్యక్షతన ఈ ప్రకృతి అంతా శాసింపబడుతోంది అని తెలుసుకున్నవాడు. వాడికి మీరిచ్చేటటువంటిదే అవసరంలే. కానీ ఎందుకు అడుక్కుంటాడు మిమ్మల్ని? షిర్డీ సాయి అడుక్కుంటాడు, అడుక్కునే వాళ్ళు అడుక్కుంటారు. తేడా ఉంది ఇద్దరికి. షిర్డీ సాయి అడుక్కునే దాంట్లో మీ మీద ప్రేమ ఉంది. అడుక్కునే వాళ్ళకి మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని తిడతారు. వాళ్ళు తిట్టరు. ఒకసారి ఎవరో పొద్దున వస్తారు, ఒకసారి వేయనని చెప్పండి, తెలుస్తుంది. ఆ మానసిక స్థితి ఎప్పుడైతే వస్తుందో, సన్యాసాశ్రమం యొక్క మానసిక స్థితి ఎప్పుడైతే వస్తుందో 18వ శ్లోకం తీయండి. అగ్ని నయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ ఇయోధ్యస్మ జుహురాణమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. అప్పుడు వాడు అగ్ని యొక్క అద్భుతమైనటువంటి ఉపయోగాలు నేర్చుకుంటాడు. ఇంచేత మేము కూడా అగ్ని యొక్క ఉపయోగాలు నేర్చుకోవాలి. మీకు రావు. ఎందుకు రావు అంటే మీరు పట్టుకుని వదలరు. సన్యాసి ఆశ్రమంలో ఉన్నవాడికి మాత్రమే అగ్ని తన యొక్క కామధుక్ కోరికలు తీర్చేటటువంటి రహస్యాన్ని తెలుపుతుంది. అగ్ని నయ సుపధారాయే, మంచి మార్గములో నన్ను నడిపించుగాక అని ఎవరిని ప్రార్థిస్తున్నాం? మళ్ళా మనం ఆ సమిష్టి ఈశ్వరుణ్ణి కూడా తనలో ఇముడ్చగలిగినటువంటి తురీయ స్థితిని ప్రార్థన చేస్తున్నాం మనం. 4వ పాదం ఆ ఉ శూన్యము. ఆ శూన్యములో కనుక మీరు జీవించగలిగితే, ఆ శూన్యములోనే జీవిస్తూ అన్ని పనులు చేసుకోగలిగేటటువంటి టెక్నిక్ ని మీరు నేర్చుకుని ప్రపంచానికి అందించగలిగితే
మనము పెట్టినటువంటి ఈ సంస్థ తన బాధ్యతను నెరవేర్చినట్టు అవుతుంది. జత మాస్టర్స్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి మన సంస్థ గురించి సరి అయిన అవగాహన ఇంకా రాని వాళ్ళకి మనం చెప్తున్నటువంటి విషయాలు ఇవి. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని రేపటి నుంచి పరీక్షలు రాసుకోండి. మీరు ఎగ్జామినేషన్ కి న్యాచురల్లీ క్లాసెస్ ఉండవు కనుక రేపటి నుంచి క్లాసులు ఉండవు. చదువుకోండి. మీరు ఏదైనా అనుమానాలు ఉంటే ఒక టైం పెట్టుకుని నన్ను పిలిస్తే వచ్చి అనుమానాలు తీరుస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి మాస్టర్ మాత్రం అడగండి. కానీ ఈ లక్ష్యం అర్థం చేసుకోండి. మళ్ళీ భారతీయ సంస్కృతి యొక్క ఆ ఆశ్రమ ధర్మాలు ఇప్పుడు చెప్పాను కదా, మీరు ఏ ఆశ్రమానికి చెందించారు, ఈ పిచ్చి పిచ్చి నియమాలన్నీ మర్చిపోండి. మీరు ఎన్ని నియమాలు పెట్టుకున్నా పిచ్చివాళ్ళు మీరు వ్యక్తిగతమైనటువంటి స్థూల జగత్తుకు సంబంధించినటువంటి నియమాలే ఎందుకు పనికొస్తాయి? అవి ఎదగాలి. మీరు విరాట్ నుంచి హిరణ్య గర్భము నుంచి ప్రాజ్ఞుడు నుంచి ఈశ్వరుడు నుంచి తురీయ స్థితి యొక్క విరాట్ స్వరూపాన్ని సత్యము అంటాం మనం. ప్రాజ్ఞుడి యొక్క విరాట్ స్వరూపము ఎలాగైతే ఈశ్వరుడో సుషుప్తావస్థది, తురీయ స్థితి వ్యక్తిగతంగా నువ్వు తురీయ స్థితిలోకి వెళ్ళావు, సమష్టిగా నువ్వు అందరినీ తురీయ స్థితిలోకి తీసుకువెళ్ళినటువంటి స్థితి సత్యము. ఆ యాత్ర బ్రహ్మచర్యము నుంచి గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమము నుంచి సన్యాసాశ్రమములోకి ప్రవహించేటటువంటి ఆ ఆశ్రమ ధర్మాలతో పాటు దానికి తగినటువంటి వర్ణాశ్రమ ధర్మాలను మళ్ళీ తిరిగి మనము ప్రకృతికి సమాజానికి అందించగలిగితే, కరెక్ట్ గానే చెప్పాను నేను. మీరు ముందు ప్రకృతికి అందిస్తాం, ప్రకృతి నుంచి సమాజానికి వెళ్తాం. ఎప్పుడైనా అంతే జరిగేది. ముందు ప్రకృతిలో వాటిని స్థాపించాలి, వాళ్ళు ప్రతిష్ఠ చేయాలి. ఆ ప్రతిష్టలే ఇక్కడ జరుగుతున్నాయి. దాన్ని గుర్తించుకుంటూ, ఇది అంతులేని యాత్ర కదా, దానికి అంతే ఉండదు. అనేక జన్మల నుంచి చేసుకుంటూనే వస్తున్నాం, చేసుకుంటూనే వెళ్తాం. కానీ ఈసారి మనము సమిష్టిగా లక్ష్య శుద్ధి కలిగి అలా జీవించగలిగేటటువంటి స్థాయికి కూడా ఎదుగుదాం మనం. దానికి మీరందరూ కూడా ఎలాగో మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఉత్తిన పరీక్షలు రాస్తున్నారు మీరు, కానీ తప్పదు కదా రాయటం. చేత రాయండి దాన్ని. స్వస్తి.